ఆధారాలైనా చూపండి, క్షమాపణలైనా చెప్పండి. ఇది నిన్న సిఈసి జ్ఞానేష్ కుమార్ గారు మాట్లాడినటువంటి వాటిలో సంతకం చేసిన అఫిడవిట్ వారంలో సమర్పించండి, లేదంటే మీ ఆరోపణలు నిరాధారమని భావిస్తాం. మా భుజంపై తుపాకీ పెట్టి రాజకీయాలు చేయొద్దు. జీరో హౌస్ నెంబర్ కింద కొందరికి ఓటు హక్కు కల్పిస్తున్నాం. వారిని నకిలీ అంటే పేదల్ని అవమానించినట్లే రాహుల్ ఆరోపణని ఖండించిన సిసి జ్ఞానేష్ అన్నటువంటి ఒక వార్త కనబడతా ఉన్నది. భారతీయ జనతా పార్టీని అఫిడవిట్ అడగలేదేం, ఈసీ బెదిరింపులకు భయపడను అంటూ రాహుల్ చెప్తాను. బీహార్లో మొదలైనటువంటి ఓటరు అధికార యాత్ర కూడా కనపడతా ఉన్నది. నిన్న సీరియస్ అయినటువంటి ఒక వార్త కనుక చూసుకున్నట్టయితే దాదాపుగా ఓట్ల చోరీ జరిగిందంటూ పదే పదే ఆరోపిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దానికి తగ్గ ఆధారాలైనా సమర్పించాలని, లేదంటే క్షమాపణ చెప్పాలని భారత ఎన్నికల సంఘం ఈసీఐ డిమాండ్ చేసింది. ఆయన వద్ద ఆధారాలుంటే వారం రోజుల్లో ప్రమాణ పత్రం రూపంలో సంతకంతో సమర్పించాలని అల్టిమేటం జారీ చేసింది. అలా చేయని పక్షంలో ఆరోపణల్ని నిరాధారంగా పరిగణిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఈసి జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈసీ భుజాన తుపాకీ పెట్టి ఓటర్లను లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేసేవారి ఆటలు సాగవని తేల్చి చెప్పారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఓటర్లపై నకిలీలనే ముద్ర వేస్తే ఎత్తులను తాము అంగీకరించబోమని స్పష్టం చేసింది. కర్ణాటకలోని మహాదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓటర్లపై రాహుల్ ఫిర్యాదు చేసినందున వారంలోపు తప్పనిసరిగా ప్రమాణ పత్రం దాఖలు చేసి ఆధారాలను సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఓట్ల చోరీపై రాహుల్ ఆందోళన కార్యక్రమం మొదలుపెట్టిన నేపథ్యంలో జ్ఞానేష్ ఆదివారం ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సింధు అలాగే వివేక్ జోషితో కలిసి 85 నిమిషాల సేపు మీడియాతో మాట్లాడారు. అందరి సమక్షంలోనే ఎస్ఐఆర్, బీహార్ ప్రత్యేక ముమ్మర సవరణ, స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజనల్ ఎస్ఐఆర్. సో దాంట్లో కూడా ఆయన ఎంత 85 నిమిషాల పాటు మాట్లాడినట, 85 నిమిషాల పాటు. సో మరి ఆయన రాహుల్ గాంధీ ఆయన మరి ఆయన మొదలు పెట్టడంతో ఈయన మాట్లాడిందంటే ఇది కొంత మరి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అంటే ఏమైనా తప్పులుంటే ఫిర్యాదు చేయడానికి సెప్టెంబర్ 1 వరకు సమయం ఉంది. 90,000 మంది బిఎల్ఓలు ఇంటింటికి వెళ్తే 7.89 కోట్ల మంది ఇన్యూమరేషన్ ఫారాలు ఇస్తే 30 రోజుల్లోపు అందులో 7.24 కోట్ల ఫారాలు వివరాలతో మాకు అందాయి. తొలగించిన 65 లక్షల మంది వివరాలు ఆయా జిల్లాల వెబ్సైట్లో ఉన్నాయి. ఒక వ్యక్తికి 2 చోట్ల ఓటు ఉన్నా ఒకే చోట ఓటు వేయగలరు. 2 చోట్ల విషయం నేరం. సుప్రీం ఆదేశాలు 24 గంటల్లో అమలట. ప్రతి జిల్లాకు ప్రత్యేక వెబ్సైట్ ప్రారంభించి దాంట్లో ఎపిక్ నంబర్తో వెతికేలా సూచిక పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో 24 గంటల్లోపే మేము దాన్ని అమలు చేశాం. ప్రతి జిల్లా వెబ్సైట్ ఇప్పుడు అందుబాటులో ఉన్నది. ప్రాథమిక జాబితాను ఆగస్టు 1న ప్రతి రాజకీయ పార్టీకి అందించాం. సెప్టెంబర్ 1వ తేదీ లోపు వచ్చే ఫిర్యాదుల ఆధారంగా అర్హులను చేర్చడానికి, అనర్హులను తొలగించడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తున్నాం. రాజ్యాంగం మాకు అప్పగించిన బాధ్యతను నిర్వహించడానికి ఓటర్ల పౌరసత్వానికి తనిఖీలు చేస్తున్నాం. 20 ఏళ్లలో మృతులు 22 లక్షలట. సాధారణ ఓటర్ల జాబితా సవరణ జరిగినప్పుడు ఇంటింటికి వెళ్ళి ఇన్యూమరేషన్ ఫారం ఇవ్వరు. 2003 తర్వాత జరిగిన సవరణలో మరణించిన వారి పేరు తొలగించలేదు. ఇప్పుడు మృతులందరికీ ఒకేసారి జాబితా నుంచి తొలగించడంతో 22 లక్షల మంది చనిపోయినట్లు కనిపిస్తుంది. ఇవి గత 20 ఏళ్ల గణాంకాలు తప్పితే 6 నెలలవి కాదు. సో ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న ఏంటంటే 6 నెలల్లోనే 22 లక్షల మంది చచ్చిపోయినలు అన్నటువంటిది ఈసీ గుర్తించింది. సో అంటే వాళ్ళు 6 నెలల్లో చచ్చిపోయినలు అన్నటువంటిది కాదు, 20 ఏళ్లలో చచ్చిపోయినటువంటి వాళ్ళ యొక్క లిస్టు అని చెప్పేసి ఎన్నికల సంఘం సమర్థించుకుంటా ఉంటే 6 నెలల్లో 22 లక్షల మంది ఎట్లా చచ్చిపోతారు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క వాదన. ఇంటి సంఖ్య లేకపోతే జీరోగానే ఉంటుంది. జీరో అనే ఇంటి నెంబర్ల గురించి ఆరోపిస్తున్నారు. పంచాయతీ పురపాలక సంఘాల్లో అన్ని ఇళ్లకు నెంబర్లు ఉండవు. నగరాల్లోని అనధికృత కాలనీలకు అధికారులు ఇంటి నెంబర్లు ఇవ్వలేదు. రోడ్ల మీద జీవనం సాగించే చాలా మందికి ఇల్లు లేవు. అలా ఇల్లు లేని ఇంటి నెంబర్ లేని వారికి ఓటర్ జాబితాలో చేర్చడానికి ఎన్నికల సంఘం నోషనల్ నెంబర్ ఇస్తుంది. దాన్ని కంప్యూటర్లో నమోదు చేసినప్పుడు జీరోగా కనిపిస్తుంది. అలాంటి వారిని నకిలీ అంటే పేద ఓటర్లను అవమానించడమే. సో మరి వాళ్ళంతా కూడా ఇంటి నెంబర్ లేదు, సరే ఒక పక్కన ఇంటి నెంబర్ లేకుండా ఓట్లు ఎట్లా ఇస్తూ ఉన్నారు, ఓట్లు ఏ విధంగా వాళ్ళకి ఓటు హక్కు ఉన్నది ఇంటి నెంబర్ లేదంటే వాళ్ళంతా కూడా రోడ్ల మీద ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, కొంతమంది ఇల్లు లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు మేము ఇంటి నెంబర్లు లేనటువంటి వాళ్ళకు జీరో ఇంటి నెంబర్గా వేసి మేము ఇవ్వడం జరిగింది తప్పితే దాన్ని కూడా మీరు దొంగ ఓట్లు అంటే అది సబాబు కాదు అన్నటువంటి విషయాన్ని సిఈసి జ్ఞానేష్ కుమార్ నిన్న ఒక వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిండు. అంతకే భారతీయ జనతా పార్టీ అఫిడవిట్ను అడగలేదు అని చెప్పేసి నిన్న రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్రలో పాల్గొంటూ తేజస్వి యాదవ్తో కలిసి ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా
కొంత వైరల్ అవుతా ఉన్నాయి. ఎన్నికల సంఘం ఈసీపై మీడియా ఎదుట తాను చేసిన ఆరోపణకు అఫిడవిట్ అడిగారని అనురాగ్ ఠాగూర్ వంటి భారతీయ జనతా పార్టీ నేతలు అదే మాట్లాడినా ఈసీ పట్టించుకోలేదని కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ నిలదీశారు. మోదీ, అమిత్ షా, ఈసీ స్పష్టంగా వినాలి. మీ అధికారుల బెదిరింపులకు నేను తేజస్వి భయపడపు, ప్రజలకు నిజాలు చెబుతూనే ఉంటాం అని అన్నారు. భారతీయ జనతా పార్టీతో కలిసి ఈసీ ఓట్ల అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఇప్పుడు యావత్ దేశానికి తేలిపోయిందని బీహార్లో 20 జిల్లాల మీదుగా 1300 కిలోమీటర్ల మేర కొనసాగే ఓటర్ అధికార యాత్రను సాసారం నగరం నుంచి ఆదివారం ప్రారంభించిన రాహుల్ ఈసీపై ఆరోపణలు తీవ్రతరం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పేరిట బీహార్లో ఓట్ల తొలగింపు చేర్పులు వంటి కుట్రలకు తెరలేపారని ధ్వజమెత్తారు. ఇండియా కూటమి దీనికి అనుమతించబోదని, ఓటు అధికారాన్ని పేదల నుంచి దూరం కానివ్వబోము అని చెప్పేసి నిన్న మీరు ఎన్ని ఆరోపణలను చేయరి, మీరు ఏ విధంగానైనా నన్ను ఇబ్బంది పెట్టుర్రి, దీన్ని నేను అసలు వదలను. నేను 20 జిల్లాల్లో నేను యాత్ర కొనసాగుతూనే ఉంటుంది. నాది 1300 కిలోమీటర్ల యాత్ర కొనసాగుతూనే ఉంటుంది. ఓటరు అధికార యాత్రలో నేను ప్రజల్ని చైతన్యపరుస్తూనే ఉంటాను. మీ బెదిరింపులకు నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను బెదిరేదే లేదు అంటూ నిన్న తేజస్వి యాదవ్తో కలిసి నిన్న ఆ ర్యాలీలో పాల్గొంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా కనబడతా ఉన్నాయి. ఇక